ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు ప్లీజ్ నా వీడియోస్ చూసి కూడా ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూపర్ ఉన్నారక్క, టుడే ఆఫ్టర్నూన్ వచ్చామక్క, సూపర్ చేసుకున్నాము అక్క ఫెస్టివల్. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దిగులు అనిపిస్తుంది కదా కొద్ది రోజుల దాకా హర్షిత, అలాగే మస్తు బాధ అనిపిస్తుంది. అవును సత్యబాయి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందరినీ చూసేసి వచ్చాను కదా, హ్యాపీనెస్. అంతేగా అంతేగా అంతేగా, అలానే ఉంటుంది. తవుడు కుడుములు తిన్న తల్లిగారిల్లు అంటారు కదా, వెనకట మాకు అనేవాళ్ళు ఏంటిది, మామిడికాయ తొక్కు తిన్న తల్లిగారిల్లు అన్నట్టు, ఏదో కారం తిన్న ఏదో సంథింగ్ అంటుంది మా అమ్మ, అంటుంది నాకు గుర్తుకు రావట్లేదు. అట్లా అన్నట్టు పుట్టింటికి వెళ్తే కారం మెతుకులు తిన్నా కూడా ఎంజాయ్మెంట్ వేరు కదా. మనం పుట్టి మనం ఆడుకున్న ఊరు, మన వాళ్ళు, మన వాతావరణం ఏందే అని పలకరించుకునే వాళ్ళము, వరుస పెట్టి పిలిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. బాపు, మామ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నబాపు, చిన్నమ్మ, చిన్నబాపు, చిన్నాన్న అనం మేము, చిన్నబాపు, చిన్నమ్మ ఇట్లనే పిలుచుకుంటాం. అలా ఎంత బాగుంటుంది కదా, వరుసలు వావి వరుసలు పెట్టుకొని పిలుచుకోవడం, అట్లా ఫుల్ బాధగా ఉందక్క, అట్లనే ఉంటుంది అంతే. హాయ్ బంగారం, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం, బాగున్నావా బంగారం, టీ తాగావా, 15th లైక్, థ్యాంక్ యూ. ఆఫ్టర్నూన్ ఫుల్ అక్క ఎలా అనిపించింది, అలానే ఉంటుంది రా. ఊరిలో ఉన్నన్ని రోజులు హ్యాపీనెస్ వస్తుంది, మళ్ళీ మన ఇంటికి వచ్చినాక అరే మమ్మీ ఇప్పుడు చూడు నాకు అసలు నేను ఒక్కదాన్నే, ఈయన ఇంకా వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఆ లోన్లీనెస్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. హాయ్ అక్క, అనిల్ తమ్ముడు, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం తమ్ముడు, గుడ్ ఈవినింగ్. టీ తాగావా, కాఫీ తాగావా, గది మంచిగా పెట్టుకొని స్టైల్గా వాకింగ్ చేస్తున్నారమ్మా. ఎవరు, నేనారా? నేనా, ఏమైంది నాకు అసలు, నాకు కూడా అసలు మా ఇంటికి పోయి వచ్చిన తర్వాత చాలా దిగులు అనిపించేసింది ఒక్కరోజు మొత్తము. ఇప్పటికి కూడా దిగులుగానే ఉంటుంది. కింద రెంట్కి ఇచ్చాము కానీ న్యూ మ్యారీడ్ కపుల్, ఇంకా అమ్మాయి కాపురానికి రాలేదు అసలు. కింద ఆ అబ్బాయి మార్నింగ్ ఎప్పుడో పోతాడో, అసలు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలీదు. కిందంతా ఒక్కదాన్నే ఉంటా, అసలు పొద్దంతా ఉండాలంటే ఒక రకమైన ఫీలింగు. ఎంతసేపు అని టీవీ చూస్తాము. గది మంచిగా పెట్టుకొని స్టైల్గా వాకింగ్ చేసినారమ్మా. ఓకే ఓకే, ఏమైంది మా రమా బంగారం చెప్పు, ఏంటి వస్తలేదు ఇది నా ఇంకో మొబైల్లో. సరేలే రాకపోనిలే కానీ. 11 మెంబర్స్ చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది చూడండి వీడియోలో. అమ్మ ఏంది గడ్డి అంటున్నా, అమ్మ వీడియోలో చూసి అంటున్నా. గడ్డి మోపు మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాం రా భావన, మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్క వాళ్ళకు ఆవులు ఉన్నాయి, గడ్డి కోసింది. గడ్డి కోస్తే నేనేం చేశానంటే గడ్డి మోపు మా అక్క మోస్తూ ఉంటుంది కదా, ఎంత బరువు ఉందో చూద్దామనేసి ఎత్తుకున్నాను. ఎత్తుకొని కొద్ది దూరమే నడిచాను. కొద్ది దూరం నడిచిన తర్వాత ఒడ్డు ఉంది, ఒడ్డు మించి జారి పడితే పక్కకు, ఇటు పక్కకేమో మా అక్క చేను ఉంది, ఇటు పక్కకేమో చాలా డౌన్లో పొలం ఉంది. దానికి మా అమ్మనేమో నడవనివ్వు అని మా అమ్మ అంటుంది. మా అక్కనేమో దానికి ఏమన్నా పనులు వచ్చా, అది ఎప్పుడన్నా నడిచిందా, మోపెత్తుకొని నడవమంటున్నావు, అది పడిపోతే ఎట్లా అని మా అక్క లాగేసుకుంది. అది గడ్డి మోపు. మా అమ్మ గడ్డి కూడా కోసింది, మా అక్క గడ్డి కోసింది. చక్కటి వాయిస్తో మీరు చుట్టాలని ఎలా పిలవాలనే వివరణ ఇచ్చారు, ముమ్మాటికి నిజం చెప్పారు. అంతే కదా నేస్తమ్మా. శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం నేస్తమ్మా. టీ తాగారా, బాగున్నారా? బాయ్ అక్క, బాయ్ రా హజీరా, బుడ్డోడు బాగున్నాడారా? అక్క నువ్వేనా? నేనే. హాయ్ అనుగా, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం రా, బాగున్నావారా? అట్లా అడిగేసావు ఎందుకు బంగారం? యాక్టివ్గా ఉన్నానా, డల్గా ఉన్నానా, ఎలా ఉన్నాను చెప్పు. దీని వెనక ఇంత రహస్యం ఉందా అమ్మ? అవునవును, రహస్యము. అంటే నాకు పనులు రావురా, నేను ఎప్పుడు పొలం పనులకు వెళ్ళలేదు. మాకు ఒకటే ఎకరం ఉండేది పొలము. నేను హాస్టల్లో చదువుకున్నాను అనమాట. 8th, 9th, 10th హాస్టల్లో చదువుకున్నాను. ఒక 1 year 2 years తర్వాత మ్యారేజ్ అయిపోయింది 10th తర్వాత. అందువల్ల పొలము పనులు రావు. మాకు కిరాణా షాప్ ఉండేది, కిరాణా షాప్ బాగా నడిచేది. కిరాణా షాప్లోనే ఉండేదాన్ని కానీ పనులు కానీ రావు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చేసాను కదా, ఇంకా ఆయనతో రావు. మా అక్కకైతే పనులు వస్తాయి. ఈ టైంలో లైవ్ పెట్టానన్నావుగా, ఏదో ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. అను నీతో మస్తు షేర్ చేసుకోవాలి, కాకపోతే షేర్ చేసుకోవడానికి ఏం లేదు. హ్యాపీనెస్ మనకు మనమే